హలో డియర్ ఆస్పిరెంట్స్, నేను మీ ముందరికి ఇప్పుడు ఏపీ ట్రాన్స్పోర్ట్ రిక్రూట్మెంట్ 2026 గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చాను. ఫస్ట్ నేను ఇంట్రడ్యూస్ చేసుకుంటాను. నా పేరు వచ్చేసి రవీంద్ర. ఐఎమ్ ప్రజెంట్లీ వర్కింగ్ ఇన్ పబ్లిక్ సెక్టర్ యూనిట్. ఐ కంప్లీటెడ్ మై ఎంటెక్. ఐఎమ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. సో ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఇవన్నీ ఎలా ఉంటే నాకు చాలా ఐడియా ఉంది. ఏపీ ట్రాన్స్పోర్ట్ రిక్రూట్మెంట్ 2026 రిలీజ్ అయింది. చాలా రోజుల నుంచి ఆస్పిరెంట్స్ వెయిట్ చేస్తున్న రిక్రూట్మెంట్ ఇది. టోటల్ పోస్ట్ వచ్చేసరికి 200 నెంబర్ ఆఫ్ పోస్ట్. ఈసారి వచ్చేసేసి డైరెక్ట్గా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్ట్ నేమ్ వచ్చేసి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పేరు మీద రిలీజ్ చేశారు. నోటిఫికేషన్ డేట్ 25th June 2026. ఈ రిక్రూట్మెంట్కి ఒక సపరేట్ ఒక థీమ్తో వచ్చారు. షేపింగ్ ద డెస్టినీ ఆఫ్ 5 crore పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని. సో స్ట్రాంగ్ డిటర్మినేషన్తో ఉన్నారు. స్ట్రాంగ్ ఆస్పైరింగ్ క్యాండిడేట్స్ కోసం చూస్తున్నట్టు నోటిఫికేషన్ చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే వాళ్ళు ఇచ్చినటువంటి కండిషన్స్ కానీ రిక్రూట్మెంట్ ఎవరైతే సిన్సియర్గా ఎలిజిబుల్గా ఉన్న వాళ్ళని రిక్రూట్మెంట్ చేసుకునే ప్రాసెస్ అయితే ఉందో ఆ థీమ్తో వచ్చారు, అది అర్థమవుతుంది. నెక్స్ట్ వచ్చేసి టోటల్ నెంబర్ ఆఫ్ పోస్ట్ 200 నెంబర్ ఆఫ్ పోస్ట్ ఉన్నాయి. వీటిలో ఎలక్ట్రికల్ బ్రాంచ్కి 167, 167, సివిల్కి 23 అండ్ టెలికామ్కి 10 నెంబర్ ఆఫ్ పోస్ట్. ఇవి డిఫరెంట్ రీజన్ వైజ్ సపరేషన్ బ్రేక్ డౌన్ కూడా ఉంది, అవి చూసుకోవాలి. రిక్రూట్మెంట్ ఫీజు వచ్చేసి 1000 రూపీస్. ఇవి డిఫరెంట్ కేటగిరీస్కి కన్సెషన్ ఉంది. అండ్ ఈసారి కాన్సన్ట్రేషన్ ఎక్కువ నెంబర్ ఆఫ్ పోస్ట్ ఎలక్ట్రికల్కి ఉన్నాయి కాబట్టి ఎలక్ట్రికల్ పీపుల్కి నార్మల్గా ఏపీ ట్రాన్స్కో, జెన్కో, డిస్కామ్ ఎగ్జామ్స్కి ఎలక్ట్రికల్ మెయిన్ రిక్రూట్మెంట్ జరుగుతూ ఉంటుంది. ఈసారి కూడా అలాగే జరిగింది. 160 నెంబర్ ఆఫ్. సో గుడ్ నెంబర్ ఆఫ్ పోస్ట్ అనే చెప్పుకోవాలి. నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసరికి ఫస్ట్ ఏజ్ లిమిట్ యాజ్ ఆన్ 01/07/2026 అని ఇచ్చాడు. ఇక్కడికి మినిమం ఏజ్ 18 years అండ్ మ్యాక్సిమం 42 years ఫర్ జనరల్ క్యాండిడేట్స్. అండ్ SC, ST, BC అండ్ ఎకనామికల్ వీకర్ సెక్షన్స్కి అప్ టు 47 years, 5 years కన్సెషన్ ఇచ్చారు. నెక్స్ట్ PWD క్యాండిడేట్స్కి అప్ టు 52 years వరకు ఎలిజిబిలిటీ ఉంది. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్కి వచ్చేసరికి ఎలక్ట్రికల్కి డిగ్రీ ఇన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ BE ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ ఆర్ బీటెక్ ఇన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్. అలాగే టెలికామ్కి వచ్చేసరికి ఎలక్ట్రానిక్స్, ECE పీపుల్ ఎలిజిబుల్ అవుతారు. నెక్స్ట్ సివిల్కి డిగ్రీ ఇన్ సివిల్ ఆర్ బీటెక్ ఇన్ సివిల్. డిగ్రీ ఇన్ సివిల్ అంటే బీటెక్ ఇన్ సివిల్, డిఫరెంట్ డిసిప్లిన్ అనుకోవచ్చు. లేకపోతే బ్యాచులర్ ఆఫ్ ఇంజనీరింగ్ BE అని కొన్ని ఆఫర్ చేస్తుంటాయి, అవి ఎలిజిబుల్ అవుతారు. నెక్స్ట్ ఆల్ డిగ్రీస్ మస్ట్ బి UGC ఆర్ AICTE రికగ్నైజ్డ్. AICTE రికమెండ్ చేసిన డిగ్రీస్ మాత్రం ఎలిజిబుల్. నెక్స్ట్ డిస్టెంట్ మోడ్లో రాసినటువంటి non-AP స్టేట్ యూనివర్సిటీస్ ఆర్ నాట్ అలౌడ్. non-AP స్టేట్ డిస్టెన్స్ మోడ్లో non-APలో ఉన్న స్టేట్ యూనివర్సిటీస్ నాట్ వ్యాలిడ్. అది అంటే non-AP స్టేట్ ఆంధ్రప్రదేశ్ స్టేట్లో కాకుండా వేరే స్టేట్స్లో డిస్టెంట్ మోడ్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ కాదు. వెర్టికల్ రిజర్వేషన్ అండ్ హారిజాంటల్ రిజర్వేషన్ రెండు అప్లికేబుల్ అవుతాయి. అంటే సపోజ్ కొన్ని పోస్ట్ SC ఆర్ SC, BC అండ్ EWSకి రిజర్వ్ అయినప్పుడు డిక్రీస్ చేస్తారు. ఆ కేటగిరీలో అగైన్ 33.13% ఫర్ ఉమెన్ అండ్ 4% ఫర్ PWBD క్యాండిడేట్స్కి. సో అవి ఎలిజిబుల్ అవుతాయి. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అందరికీ కొంచెం సిమిలరే. కోర్ వచ్చేసరికి 70 marks. నెక్స్ట్ 5 marks for reasoning, general aptitude 7 marks, English 5 marks, quantitative 8 marks and computer knowledge 5 marks. English ఈ సబ్జెక్ట్స్ ఇంగ్లీష్, కంప్యూటర్ టెస్ట్, జనరల్ యాప్టిట్యూడ్ అండ్ బేసిక్ నుంచి అడ్వాన్స్డ్ వరకు ఉండొచ్చు. సో దాని నుంచి కూడా ప్రిపేర్ అవ్వటం అనేది చాలా హెల్ప్ అవుతుంది స్టూడెంట్స్కి. ఎందుకంటే 70 marks బేసిక్ ఉన్నా కూడా అడ్వాంటేజ్ ఫెచ్చింగ్ ఎక్కడ వస్తుందంటే మిగతా స్టూడెంట్స్కి ఈ రిమైనింగ్ సబ్జెక్ట్స్లో కాబట్టి. సో వీటిని కూడా జాగ్రత్తగా చూడాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ ఆస్పిరెంట్స్కి ఏంటంటే ఇంకోటి చూసుకోవాల్సింది 3 hours ఎగ్జామ్. ఇది ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది. ఆస్పిరెంట్స్ వచ్చేసరికి ఆఫ్లైన్లో ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు, కానీ ఎగ్జామ్ ఆన్లైన్లో వెళ్ళినప్పుడు ఏంటంటే ఒకసారి కన్ఫ్యూజ్ అవుతారు. సో ఆన్లైన్ టెస్ట్ ప్రాక్టీస్ చేయడం చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఎందుకంటే అక్కడ దీని మీద అలవాటు పడటానికి కానీ
ఆ నెగిటివ్ మార్కింగ్ లేదన్నారు, అది కూడా చూసుకోవాలి. నెక్స్ట్ స్క్రీన్ మీద అలవాటు పడటానికి నెక్స్ట్ బటన్స్ ఉంటాయి. నెక్స్ట్ అంటే సేవ్ నెక్స్ట్ అండ్ ఎగ్జిట్ బటన్, సబ్మిట్ బటన్స్ ఇవన్నీ ఉంటాయి. వాటన్నిటిని కొంచెం అలవాటు చేసుకోవడానికి ఆన్లైన్ పేపర్స్ కంపల్సరీ. నెక్స్ట్ వచ్చేసి మినిమం క్వాలిఫై మార్క్స్ ఓసీకి 40%, బీసీకి 35%, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 30%. దిస్ ఈజ్ మినిమం క్వాలిఫై మార్క్స్. అంటే మినిమం క్వాలిఫై మార్క్స్ మాత్రమే, ఇది కట్ ఆఫ్ కాదు. ఈ మినిట్కి ఎలిజిబుల్ అవ్వటానికి, పోస్ట్ రావడానికి మినిమం మార్క్స్. ఎగ్జామినేషన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ డేట్స్ వచ్చేసరికి 22 ఆగస్ట్ నుంచి 29 వరకు ఉన్నాయి. 52 సెంటర్స్ అక్రాస్ ద ఏపీ అండ్ అదర్ స్టేట్స్ ఉన్నాయి. ఇవి ఎక్కడ ఈజీగా ఉంటుందో అక్కడ అప్లై చేసుకుంటే బెటర్. ఎంత ఎర్లీగా అప్లై చేసుకుంటే అంత గుడ్ ఛాన్సెస్ మన రిక్వైర్డ్ సెంటర్కి రావడానికి. నెక్స్ట్ ఇవి డిఫరెంట్ డేట్స్లో ఎగ్జామ్ జరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే డిఫరెంట్ పేపర్స్ సెట్ అవుతాయి. అప్పుడు ఈక్వలైజింగ్ చేయడానికి నార్మలైజేషన్ అని ఉంటుంది. సో మార్క్స్ని ఈక్వలైజ్ చేస్తారు. అంటే కొంతమందికి పేపర్ ఈజీగా వచ్చినప్పుడు కొంచెం మార్క్స్ ఎక్కువ వస్తాయి, కొంతమంది డిఫికల్ట్గా వచ్చినప్పుడు తక్కువ వచ్చే ఛాన్స్ ఉంది. సో వాటిని నార్మలైజేషన్ మెథడ్లో వాటిని ఒక సెట్ ఆఫ్ స్టాండర్డ్ తీసుకొచ్చి అప్లై చేస్తారు. నెక్స్ట్ వచ్చేసరికి రెమ్యూనరేషన్, సర్వీస్ బాండ్స్కి సర్వీస్ కండిషన్స్. ఇది చాలా జాగ్రత్తగా చూడండి. ప్రొబేషన్ పీరియడ్ 2 years ఆన్ డ్యూటీ విత్ కంటిన్యూస్ పీరియడ్ ఆఫ్ 3 years. కన్సాలిడేటెడ్ మంత్లీ రెమ్యూనరేషన్ 75,000. ఈ ప్రొబేషన్ పీరియడ్లో ఉన్నప్పుడు 75,000 అమల్గమెంట్స్, నో అదర్ అమౌంట్ విల్ బి ప్రొవైడెడ్. 75,000 ఇంక్లూడింగ్ ఆల్ ద థింగ్స్. అండ్ it is called as probation period. 2 years probation ఉంటారు. ఆఫ్టర్ ద ప్రొబేషన్ బేసిక్ స్కేల్ ఆఫ్ పే 86,245 to 2,08,000 వరకు ఉంటుంది. అంటే దీన్ని చూసి కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. బేసిక్ 86,245 కానీ అలవెన్సెస్, అదర్ అలవెన్సెస్ కలిపి ఇన్ హ్యాండ్ అరౌండ్ 1 lakh వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకో కండిషన్ వచ్చేసి మ్యాండేటరీ ఫీల్డ్ పోస్టింగ్. మినిమం 5 years ఇన్ ఫీల్డ్ ఆఫీసెస్. ఇది ఒకటి చూసుకోవాలి జాయినింగ్ అయ్యేవాళ్ళు. ఎందుకంటే జాయినింగ్ అయిన తర్వాత 5 years కంపల్సరీగా ఫీల్డ్లోనే ఉంటుంది. ఎంఆర్టీ, లైన్, సబ్స్టేషన్ మెయింటెనెన్స్, కన్స్ట్రక్షన్ డివిజన్, ప్రిఫరబుల్ ఇన్ రూరల్ అండ్ రిమోట్ ఏరియాస్. నో ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ ఎంటర్టైన్ డ్యూరింగ్ దిస్ పీరియడ్ అని మెన్షన్ చేయడం కూడా నోటిఫికేషన్ జరిగింది. నెక్స్ట్ సర్వీస్ బాండ్. ఇది ఫ్రెండ్స్ ఉన్నారో లేకపోతే కొంచెం ఫస్ట్ జాయిన్ అవుదామా తర్వాత మారుదామని అనుకునే వాళ్ళకి ఇది కొంచెం డిఫికల్ట్గా ఉండొచ్చు. బాండ్ పేమెంట్ మీద మనం ఎగ్జిక్యూట్ చేసేవాలి. 2 years ప్రొబేషన్ అండ్ 5 years పోస్ట్ ప్రొబేషన్, 7 years టోటల్. ఈ 2 years మా ప్రొబేషన్కి కండిషన్స్ ఉన్నాయి, 5 yearsకి కూడా ఉన్నాయి. అంటే 2 + 7 yearsకి మనకి మనం బాండ్ ఎగ్జిక్యూట్ చేయాలి. అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసరికి ఏపీ ట్రాన్స్కో ఇచ్చినటువంటి అప్లికేషన్ లింక్ మనం రిక్రూట్మెంట్ రిజిస్టర్ అయ్యి ఫస్ట్ రిజిస్టర్ అవ్వాలి. ఫీజు చేసిన తర్వాత నెక్స్ట్ డాక్యుమెంట్స్, ఫోటో, సైన్, కమ్యూనిటీ, ఎడ్యుకేషన్ మిగతావన్నీ అప్లోడ్ చేసి సబ్మిట్ చేయాలి ఆన్ ఆర్ బిఫోర్ 20th July 2026. బెటర్ ఏంటంటే ఎర్లీగా ప్రాసెస్ చేయటం చాలా బెటర్. ఫాల్స్ ఇన్ఫర్మేషన్ కానీ ఫేక్ సర్టిఫికేట్స్ కానీ పబ్లిష్ చేయొద్దని దాని గురించి కొంచెం జాగ్రత్తగా చూసి అన్ని డాక్యుమెంట్స్ ఎవరైతే రిజర్వేషన్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు రిక్రూట్మెంట్కి ప్రాసెస్కి ముందలే అప్లై చేసే ముందలే ఆన్ ఆర్ బిఫోర్ అట్లీస్ట్ రిజర్వేషన్కి సంబంధించినటువంటి ఈడబ్ల్యూఎస్ కానీ ఓబీసీ కేటగిరీస్ సర్టిఫికేట్స్ కానీ రెడీగా చేసుకుని ఆ తర్వాత అప్లై చేయడం బెటర్ ఫర్ ద లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ని కన్సిడర్ చేసుకుని.